టమోటా కాయలు కింద మా చెట్టుకి కాసినట్టువి కోసుకొచ్చాను. మా చాకి ఇంకా అన్ని కొన్ని కాయల్ని అప్పటికి తుంచేసింది, కొరికేసి అట్లా చేసింది. ఇంకా ఉన్నాయి చెట్టుకి. ఒక చెట్టుకే 3 కేజీల దాకా వచ్చాయి. చెట్టు చూపిస్తాను మీకు ఉదయాన్నే. చూడు చాకి ఎట్ట కొరికేసిందో. ఇంకా చాలా కాయలు కొరికేసింది. రేపు ఉదయాన్ని చూపిస్తాను. ఈరోజు కొన్ని కోసాను, రేపు కొన్ని కోస్తాను. చాకి దేని చూసి అరుస్తుంది అనుకుంటున్నారా? చూడండి, మా ఇంట్లో ఉదయాన ఫ్యాను తిరగతా ఉండి సడన్గా ఇరిగి పడిపోయింది. ఆ ఫ్యాన్ ఇరిగి పడిపోయింది చూసింది చాకి. దాన్ని చూసి చూడండి వెనక్కి పోతా అరుస్తుంది. ఒక్కరో మిస్ కొంచెంలో ఎవరొకరు పడిపో ఉంటాము ఈ ఫ్యాన్ కింద. చూడండి ఎలా ఇరిగి పడిపోయిందో. దీని లోపల ఒక రబ్బర్ వస్తుంది. ఆ రబ్బర్ అంతా ఊడిపోయి ముక్కలు అయిపోయి దాంట్లోనే పలుకులు పడి ఉన్నాయి. చూడండి బ్లాక్ కలర్లో పలుకులు ఉన్నాయి కదా. ఇట్లాగా ఫ్యాన్ ఊడి పడిపోయేది చూసింది అది. ఇదిగోండి ఇక్కడ ముక్కలు అంతా పగిలిపోయింది. దీన్ని చూసి చాకి ఉదయం నుంచి ఒకటే రచ్చ. ముందుకి వెనక్కి పోతా భయపడుతుంది. ఏం చాకి? ఏందదే? ఏందో ఇది వింత జంతువు సడన్గా పడిపోయింది అనుకుంటున్నా. చాకి వింత జంతువు ఏదో పడిపోయింది అనుకుంటున్నావా? అరుస్తా ఉన్నావు దాని సాయి చూసా. చాకీకి దోసేసాను చూడు, పీకి ఎట్ చేసిందో. చాకి కిందకు పోదాంబా, టమోటా కాయలు చూపిస్తాంబా. మన సబ్స్క్రైబర్స్కి అందరికీ టమోటా కాయలు చూపిద్దాంరా. వచ్చేసింది చూడు మేడం. లోపల పొనుకున్నట్టే ఉండింది, సడన్గా చెప్పుల సౌండ్కి వచ్చేస్తుంది. మళ్ళీ కిందకి పోయే సౌండ్ వస్తే చాలు చాకీకి వచ్చేస్తుంది. పో లోపల పో, ఇంట్లో ఉండబో కింద ఏం పన్నిక పో. వీటికైతే ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి టమోటా కాయలు. ఒక తోటలాగా వచ్చేసినాయి. ఏందో మధ్యలో కరివేపాకు చెట్టు చిన్నది. చూడండి టమోటా కాయలు ఎన్ని వచ్చాయో. బరువుకి కొమ్మ కూడా ఇట్లా ఎన్ని కాయలు చూడు. అప్పటికి చాకి సగం తెంపేసింది. ఇంకా కొంచెం పండాలి. నిన్న కోసినటివి పండిపోయాయి బాగా. కొంచెం పండాలి. కింద ఉన్నాయి అడుగున అన్నీ. ఈ ఒక్క చెట్టుకే చూసుకున్నట్టయితే మనకు 3 కేజీల దాకా వచ్చాయి ఈ ఒక్క చెట్టుకి. నేను 1 కేజీ కోసుకుని ఉంటాను. ఇప్పుడు దీంట్లో 2 కేజీల దాకా ఉన్నాయి. ఏం చేస్తున్నావు చాకి? ఇక్కడంతా గలీజ్ చేసేసావు చాకి నువ్వు. ఈ 2 బొప్పాయిలు కూడా పండిపోయాయి.